హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 68వ భాగం, 53వ మజిలీ. క్రకచుని కథ. అది కర్ణాటక దేశం. క్రకచుడు అనే కాపాలికుడు తనతో సమానమైన వేషం దాల్చిన కాపాలికులతో ఓ సభలో ఇలా సంభాషిస్తున్నాడు. శంకరుడు అనే డాంబిక సన్యాసి కొత్త మతాన్ని స్థాపించి ఇతర మతాలన్నింటినీ పరిహసిస్తూ శిష్య జంఝాటంతో రామేశ్వరాది క్షేత్రాలన్నీ తిరుగుతున్నాడని, అతన్ని పరాభవించడానికి మిత్రమతాలైన క్షపణ, ఆది, జైన, బౌద్ధ మతాల వారికి వార్త పంపానని చెప్పి, అలా వెళ్ళిన కౌక్షేయకుడు అనేవాడు తిరిగొచ్చాడో లేదో కనుక్కున్నాడు. తాను తిరిగి వచ్చినట్లు చెప్పి ఆ శిష్యుడు, స్వామి, అతన్ని నేను కాంచీపురంలో చూశాను. అతడక్కడ హరిహరులకు గొప్ప ఆలయ ప్రాకారాలు కట్టించాడు. సపరివారంగా రాజు చేత అర్చితుడై భైరవ తాంత్రికులను ఆ విదర్భరాజు నిందిస్తూ ఉంటే, అయితే ఆ మతం వారిని గెలవాల్సి ఉందన్నమాట అని మన కర్ణాటక దేశానికి ప్రయాణమయ్యాడు. సుధన్వుడు అనే మహారాజు కూడా ఆయన శిష్యవర్గంలో ఉన్నట్లు ఉన్నాడు. చతురంగ బల సమేతుడై ఆ సన్యాసి ఇక్కడికే వస్తున్నాడు అని వార్త అందించాడు. శంకరాచార్యులు కాపాలికులు అధికంగా ఉన్న కర్ణాటక దేశానికి వచ్చి ఒక దేవాలయంలో నివసించి తన శిష్యుడొకణ్ణి క్రకచుని వద్దకు పంపి ఆ మతానుయాయిగా వాదించదలుచుకుంటే రమ్మన్నాడు. క్రకచుడు దొరికిన అవకాశాన్ని విడుస్తాడా శంకరునితో వాదానికి దిగాడు. పురుషాధమా, నువ్వు లోకుల్ని వంచిస్తున్నావు. నువ్వు భస్మధారణ చేయటం మాకు సమ్మతమే. అయితే మానవ కపాలానికి బదులు భిక్షాటనకు మట్టి పాత్ర ఎంచుకుంటావా? రక్తంతో భైరవుణ్ణి ఆరాధించని నీకు మోక్షం లభిస్తుందా అంటూ విరుచుకు పడబోతూ ఉంటే సుధన్వుడు అతన్ని దూరంగా మెడబట్టి తోయించేశాడు. అది అవమానంగా భావించిన క్రకచుడు కోపంతో ఆ బ్రాహ్మణులందరినీ వధించిరమ్మని కాపాలిక గణానికి ఆజ్ఞాపించాడు. ఇంకోవైపు సుధన్వుని సేనకులు కాపాలికులకు మధ్య యుద్ధం జరగసాగింది. ఆ కింకరులు పెడుతున్న బాధలకు బ్రాహ్మణులంతా శంకరాచార్యుల పాదాలనంటి శరణు వేడారు. శంకరుడు హూంకరించగా అగ్నికీలలు రేగి కాపాలికుల్ని దగ్ధం చేయసాగాయి. అది గొప్ప మహిమగా భావించారు శంకర శిష్యులు. అది చూసిన క్రకచుడు శంకరునికి చేరువుగా వచ్చి, వంచకుడా, దీనికి ఫలితం అనుభవిస్తావు, నా మహిమ చూడు అంటూ కళ్ళు మూసుకొని భైరవుణ్ణి ధ్యానించాడు. కపాలంలో నుంచి భైరవుడి రాగా క్రకచుడు తన నుదుట చేతిలో ఆనించి, స్వామి, ఈ నీచుణ్ణి అంతం చెయ్యి అని శంకరుడి మీదకి భైరవుణ్ణి ప్రయోగించాడు. అప్పుడు భైరవుడు, క్రూరాత్మ, నా ఆత్మస్వరూపుడైన శంకర భగవాన్కే ద్రోహం తలపెడతావా? నీ పాపం నిన్నే తింటుంది అంటూ ఆ కాపాలికుని శిరస్సునే నరికి నాట్యం చేయసాగాడు. శంకరుడు ఆ వెంటనే భైరవుణ్ణి స్తుతించి, సంహార భైరవ, వేదశాస్త్రాలలో చెప్పబడిన కర్మ బ్రాహ్మణులకు కర్తవ్యం. అటువంటి కర్మ వల్ల ధర్మం అభివృద్ధి చెందుతుంది కదా అనగా, శంకర, నువ్వు సర్వజ్ఞుడివి. వేదార్థాలను నీకంటే మెరుగ్గా ఎరిగిన వారెవరు? నీ మతము త్రిలోక సమ్మతం. ఈ కాపాలికులందరికీ బ్రాహ్మణాచార తత్పరత కలిగించు. నేను వీళ్ళకి మంత్రబుద్ధుడిని కావటం వలన ప్రత్యక్షమయ్యాను తప్ప ధర్మం చేత కాదు సుమి అని అంతర్ధానం చెందాడు. ఆ మాటలు విన్న కాపాలికులు ఆశ్చర్యపోయి శంకరుని పాదాల మీద పడి, మహాత్మా, మూఢులమైన మమ్మల్ని రక్షించు అని ప్రార్థించేసరికి శంకరుడు వారినందరినీ బ్రాహ్మణాచార తత్పరుల్ని గావించవలసిందంటూ శిష్యులకు ఆజ్ఞాపించాడు. అప్పుడొక వృద్ధ కాపాలికుడొకడొచ్చి, స్వామి, మమ్మల్ని బలవంతాన మతభ్రష్టుల్ని చేయటం మీకు సముచితం కాదు. మాకు తగిన సమాధానం చెప్పి ఒప్పించండి. మీ శిష్యులు మా నోళ్లు కట్టేస్తున్నారు. నా ఉపన్యాసం పూర్తయ్యేంత వరకు నన్ను ఆటంకపరచవద్దని మీ శిష్యులకు చెప్పండి అని కోరాడు. శంకరుడు అందుకు సరేనన్నాడు. సర్వదేహాలు భౌతిక వికారాల మయమైనవే కనుక మనుషుల్లో జాతి భేదం అధికం. బ్రాహ్మణ జాతి ఆధిక్యతను మేము అంగీకరించాం.
శరీరాన్ని చూసి జాతిని నిర్ణయించలేం. స్త్రీ పురుష జాతులే సత్యం. దేని సంయోగం వల్ల ఎక్కువ సంతోషం కలుగుతుందో ఆ స్త్రీ జాతి గొప్పది. దీనితో కూడవచ్చు, దీనితో కూడరాదు అనేది మా మతంలో లేదు. సంతోషం కోసం చేసే దేహాల సంయోగం వలన జీవికి ఏమనర్థం? స్త్రీ పురుషుల సంయోగం కంటే మోక్షం ఇంకొకటి ఉంటుందా? సకల జనులకు సులభ సాధ్యమైన ఇటువంటి ముక్తి మా మతంలోగాక ఇంకే మతంలోనూ లేదు అంటూ ఉపన్యసించాడు కాపాలికుడు. ఓహో, మీకు స్త్రీ మద్యం నిషేధం కావు. నువ్వు కావాలంటే నీ ఇష్టం వచ్చినట్లు సంచరించు. మేము బ్రాహ్మణుల్ని దండించైనా సరే ఉత్తములుగా మార్చాలని సంకల్పించాం. నువ్వు సంభాషణార్హుడివి కూడా కాదు. మీ భైరవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ వంటి పాపికి కనిపించి ఉండడు అంటూ శంకర శిష్యులు అతన్ని దూరంగా గెంటేశారు. చార్వాకాది మతఖండనం. చార్వాకుడు మంచి మాటకారి. అతడు సౌగత క్షపణుకులతో కలిసి ఆలోచిస్తూ శంకరుని శిష్యులు వృద్ధ కాపాలనుకుని దూరంగా తరిమేశారు. ఆ శంకరునికేదో దైవబలం ఉండి ఉంటుంది. లేకపోతే క్రకచుడి వల్ల పిలువబడిన భైరవుడు అతన్నే సంహరించడమేమిటి? మంత్రబలంలో సన్యాసి మన క్రకచుని కంటే అధికుడే కావచ్చు. శంకరుడు పరమశాంతుడని విన్నాం కనుక శిష్యులతో వాదం పెట్టుకోక సరాసరి ఆయన్ని అడుగుదాం అని చెప్పేసరికి మాటకారివి గనక నువ్వే అందుకు సమర్థుడివి అన్నారు ఇద్దరు. చార్వాకుడు శంకరుని వద్దకు వెళ్ళగా చార్వాకుని వాదం వినిపించమన్నాడు ఆచార్యుడు. మరణానంతరము ముక్తి కలుగుతుందని మీరు చెప్పేది సత్యం కాదు. దేహాన్ని విడవటమే జీవుడికి ముక్తి. సముద్రంలో కలిసిపోయింది నది, అయితే వెనక్కి రాదు. ఇతర పదార్థాలు తీరం చేరవచ్చు. మృతి పొందిన వాళ్ళని శ్రాద్ధ కర్మలతో సంతృప్తి పరచడం అంటే ఆరిపోయిన దీపానికి చమురు పోయటమే. స్వర్గ నరకాలు ఎక్కడ ఉన్నాయనేది బూటకమే. సుఖ దుఃఖానుభూతి ఈ లోకంలోనే ఉంది. దీనిని కాదని పరోక్ష కల్పన చేస్తూ లోకుల్ని వంచడం దౌష్ట్యమే. దేహం ఇంద్రియాది భూతములు ఇక్కడే నష్టమైతూ ఉంటే ఇక పరం అనేది ఎక్కడా? దానికి వెళ్ళేవాడెవడు? రూపహీనునికి గమనం ఏమిటి? ఎలా సాధ్యం? మీ మతము ప్రత్యక్ష విరోధమైనది అని పలికాడు చార్వాకుడు. మూఢచార్వాక, నీ మతం కూడా శృతిబాహ్యం కావటం వలన మన్నించదగింది కాదు. జ్ఞానాన్ని దగ్ధ కర్మాణో యాంతి బ్రహ్మ సనాతనం అని నువ్వు విని ఉండలేదు కాబోలు. జ్యోతిష్ఠోమాది వాక్యాలే దీనికి ప్రమాణాలు. జీవుడు జలగవలనే ఈ దేహము నుండి దేహాంతరము స్వీకరించి పరలోకానికి వెళ్తాడనేది శృతి. మృతుని ప్రేమత్వ విముక్తి కోసము ఆ పుత్రుడు శ్రాద్ధం చేయాలి. గయ మొదలగు చోట్ల పిండదానాల వల్ల పితరులు పుణ్యలోకాలకు వెళ్తారని చెప్పబడింది. జీవుడు మరణానంతరము లింగ శరీరాన్ని ఆశ్రయించి పక్షిలా తిరుగుతాడని శృతి సిద్ధాంతము అని అతడికి బోధించగా చార్వాకుడు అద్వైత మతాన్ని అంగీకరించాడు. తర్వాత సౌగత మతస్థుడైన పీనకాయుడు, స్వామి, కర్మశీలురు మూఢభావంతో స్నానాదికాలతో శరీరాన్ని కష్టపెడుతూ ఉంటారు. భౌతిక శరీరం స్నానాదుల వల్ల శుద్ధి అవుతుందా? జీవుడు కర్మరుణం తీర్చుకోవడానికే జన్మించాడని అంటారు. దేహాంతరంలో ఏమీ లేకపోవుట చేత రుణమైనా చేసుకుని ఘృతం తాగాలని మా సిద్ధాంతం. దేహాంతే వాణభావా దృఢం కృత్వా ఘృతం పిబేత్ వంటి ప్రమాణ వాక్యాల వల్ల దేహపుష్టి సర్వదా చేసుకోదగినది. బుద్ధిమంతుడైన వాడు అక్కడక్కడ ధనాన్ని సంపాదించుకొని సుఖంగా తినాలి. సర్వభక్షణశాలుడైన వాడే నేర్పరి. నియమాలతో దేహాన్ని కష్టపెట్టడం దేనికి? ఒక దేహం కష్టపడి ఇంకో దేహాన్ని సుఖపెట్టడం ఎలా తటస్థిస్తుంది అని ఉపన్యసించాడు. అందుకే కాబోలు శరీరాన్ని ఇంతగా బలిపించావు నువ్వు. నీ మతం మరీ విపరీతం. అజ్ఞానం వదులు అన్నాడు శంకరాచార్యులు. అహింస పరమో ధర్మః అని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. అహింస కన్నా పుణ్యకర్మ ఇంకొకటి లేదు. సర్వధర్మాలు భూతదైనే చెప్తున్నాయి. అహింస వలనే ముక్తిని పొందుతారు. వైదికులు యజ్ఞయాగాదులలో పశుహింస చేస్తారు. అది మహాపాపాలకు హేతువు.
మా మతము పరధర్మ సాధనము అన్నాడు పీనకాయుడు. శంకరుడు, నీకు ధర్మం పైపైన బోధపడదు, ధర్మ సూక్ష్మం తెలియదు, అందుకే ఇలా వాదిస్తున్నావు. యాగాల్లో చెప్పబడిన హింస పరమధర్మమని నిగమాలలో చెప్పబడింది. అగ్నిష్టోమాది క్రతువులతో చేసిన పశుహింస వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది. పూర్వాచారాల్ని వదిలి వేదనింద చేసేవారు నరకాన్ని పొందుతారు అని చెప్పి ఇటువంటి అన్యమతస్థులనెందరినో అద్వైతానికి మరలించి పడమటి సముద్ర తీరంలో గల గోకర్ణానికి వెళ్ళాడు. గోకర్ణ క్షేత్రంలో మహాకాళనాథుణ్ణి సేవించి ఆ ఆలయంలో నివసించి ఉన్న సమయంలో హరదత్తుడు అనేవాడు శిష్యులకు వేదాంతం ఉపదేశించే నీలకంఠుడు అనే తన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. నీలకంఠుని కథ. ఆర్య, నీవు శైవపరంగా వ్యాస సూత్రాలకు భాష్యం రాశావు. కానీ ఇప్పుడు శంకరుడు అనే సన్యాసి భట్ట మండనాది పండిత ప్రకాండుల్ని జయించి శిష్యులుగా చేసుకొని వారితో కూడా దిగ్విజయంగా చేస్తూ నిన్ను జయించటానికి ఈ ఊరి మహాకాళుని ఆలయంలో నివసించి ఉన్నాడు. అతడు అద్వైతపరంగా సూత్రభాష్యం చేస్తున్నాడట. ఇప్పుడు మన సూత్రభాష్యము ఖండింపవచ్చినవాడు. వాని శిష్యులే లోకాతీతులని విన్నాను అన్నాడు. అప్పుడు నీలకంఠుడు, హరదత్త, నువ్వు ఇట్లా పిరికితనంతో మాట్లాడుతున్నావేమిటి? నా సామర్థ్యాన్ని మర్చిపోయావా? తర్కంలో ఇప్పుడే అతన్ని ఎలా జయిస్తానో నువ్వే చూడు అని బీరాలు పలుకుతూ మహాకోపంతో పటాటోపంతో రుద్రాక్షమాలలు ధరించిన నీలకంఠుడు శిష్యులతో కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ రెండవ శంకరునిలా ప్రకాశిస్తున్న శంకరుని చూసి ఆశ్చర్యంగానే వాద సన్నాహాలు చేశాడు. అప్పుడు గురువుగారిని ఆగవలసిందని, క్షణకాలం విశ్రమించవలసిందని కోరి సురేశ్వరుడు తన వాదశక్తితో నీలకంఠుణ్ణి పరాభవించి పంపిస్తానన్నాడు. ఓహో సురేశ్వర, లజ్జా విహీనుడివై ఈ సభాముఖంగా తల ఎత్తి ఎలా సంభాషిస్తున్నావో నాకు విచిత్రమనిపిస్తోంది. సన్యాసితో వాదించి నువ్వు ఓడిపోవటమే కాక భార్యను కూడా సభకెక్కించి గెలుపు పొందలేక దాసుడివై అతని వెంట తిరుగుతున్న నువ్వు వాదానికి అర్హుడు కానే కాదు, పొమ్ము అనేసరికి శంకరుడు, నీలకంఠ, నీకు సురేశ్వరుడి ప్రజ్ఞ తెలియక నిందించావు. సరే, వ్యాస మహర్షి సూత్రాలకి శివపరంగా నీవు భాష్యకారుడివైనావట. ఏది చదువు, ఆమోదయోగ్యమైతే అభినందిస్తాము అన్నాడు. యతి, తత్వమసి మొదలైన ఆగమాంత వచనముల చేత తేజస్తి మిరముల కన్నా తేడా ఎలాంటిదో ఎంతటిదో అలా విరుద్ధ ధర్మాలున్న జీవేశ్వరులకు ఐక్యం చెప్తున్నారు. ఇది శుద్ధ అవివేకం. మూఢత్వాది గుణ విశిష్టుడైన జీవుడు సర్వజ్ఞత్వాది గుణ సమంచితుడైన ఈశ్వరుడెలా అవుతాడు? జీవేశ్వరులకు వాశ్యార్థము చేత విరుద్ధ ధర్మాలు కలిగి ఉంటే ఉండొచ్చు, కానీ లక్షణార్థం వలన మాత్రం లేవు. చిత్ స్వరూపాద సామ్యం చేత ఇరువురికి అభేదమే. ఇన్ని శంకర్లెందుకు? నీ ప్రతిపాదనలకు నా భాష్యము మా సురేశ్వరుని దగ్గర చదువుకో అని ఇంకొక మాటకి అవకాశం ఇవ్వకుండా వైరి మతాలని పూర్వపక్షం చేసిన తన భాష్యము సురేశ్వరుని దగ్గర లభిస్తుందని సూచించాడు. అది తెలిసిన తర్వాత అద్వైత మతఖండన పాండిత్యంతో అక్కడికి వచ్చిన ఉదయనుడు మొదలగువారు ఎక్కడికో పారిపోయారు. సౌరాష్ట్ర దేశంలో పర్యటించి ద్వారావతీపురానికి వెళ్ళి పాంచరాత్రులనే వైష్ణవ మతస్థులందరినీ జయించాడు. ఉజ్జయిని నగరాన్ని చేరిన శంకరాచార్యుడు కాళేశ్వరుని ఆలయంలో విశ్రమించి భట్ట భాస్కరునికి మన ఆగమన వార్త తెలియచేసిరా, అతడు ప్రౌఢవాది అని పద్మపాదుడితో చెప్పాడు. పద్మపాదుడెంత చెప్పినా శంకరుని గొప్పతనం తానే స్వయంగా చూడదలిచి భట్ట భాస్కర పండితుడు వాదానికి వచ్చాడు. శంకరుడు భట్ట భాస్కరుడు తమ తమ మతాలని సమర్థించుకోవడానికి ప్రకృతి పురుషుల భేదము, జీవేశ్వరుల అభేదము గురించి 3 రాత్రులు 3 పగళ్ళు అలా వాదిస్తూనే ఉన్నారు. చివరకు భట్ట భాస్కరుణ్ణి ఓడించగలిగాడు శంకరుడు. అతడిని, అతడితో పాటు అతని శిష్యుల్ని కూడా తన వైపుకు తిప్పుకున్నాడు. అక్కడి నుంచి నైమిసారణ్యం వెళ్ళి తాపసులకు సంతోషం కలిగించాడు. తర్వాత దేశాటనంలో పలుచోట్ల
కుతర్కవాదుల్ని శంకరుని శిష్యులే జయించగా కామరూప దేశంలో అభినవగుప్తుడు శంకరుడితోనే వాదానికి తలపడ్డాడు. ఓడిపోతున్న దశలో శంకరునికి శిష్యుడైనట్లు నటించాడు. శంకరుడు అది తెలుసుకోలేకపోయాడు. తన మంత్రశక్తితో శంకరుని ప్రాణాలు తీయాలనుకున్నాడు. ఆ దురాత్ముడు శంకరుని వైభవం చూడలేక రహస్యంగా అభిచార క్రియ నిర్వర్తించి మాన్పటానికి శక్యంగాని భగంధర రోగం కలిగేలా ప్రయోగం చేసి తాను ఎటో పారిపోయాడు. ఆ క్షణం నుంచే శంకరుడిని ఆ వ్యాధి పీడించసాగింది. గురుదేవుని వస్త్రాలు ఉతికే పద్మపాదుడి వల్ల ఆ విషయం అందరికీ తెలిసింది. రాజవైద్యులు చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. బాధ అధికం కావటంతో శంకరుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించగా అశ్వనీ దేవతలే శంకరుడికి వైద్యం చేయడానికి వచ్చారు. ఈ వ్యాధి శాక్తిక సంబంధం ప్రయోగం వల్ల వచ్చిందని చెప్పి ప్రతి ప్రయోగమే వైద్యం అని చెప్పడంతో పద్మపాదుడు నియమంగా తన అభీష్ట దైవమైన నారసింహుని ఆరాధించి అభినవగుప్తుని అంతమొందించేసరికి శంకరుల రోగం ఉపశమించింది. గౌడపాదముని దర్శనం. అట్లు రోగ విముక్తుడైన శంకరాచార్యులు ఒక రోజున గంగానదీ తీరాన చల్లగాలికి ధ్యానమగ్నుడై ఉండగా సుకుని శిష్యుడు తపోధనుడు అయిన గౌడపాద మహర్షి అక్కడకు వచ్చాడు. అప్పుడు ఆచార్యుడు లేచి భక్తి శ్రద్ధలతో ఆ మునీశ్వరునికి నమస్కరించి నిలబడ్డాడు. ఆ మహర్షి కుశల ప్రశ్నలు వేశాక అంతా తమ కటాక్షం అని వినయంగా పలికాడు శంకరుడు. శంకర భాష్యాన్ని వివరించమన్నాడు గౌడపాదుడు. అప్పుడు శంకరాచార్యుడు ఒక పద్యాన్ని పాడి వినిపించగా దానికి మునీశ్వరుడు ఆనందించి వరం కోరుకోమనగా, ఆర్య, సుఖమహర్షి తుల్యుడివి, సాక్షాత్ భగవంతుడివి, నువ్వు ప్రత్యక్షం కావటమే నాకు ఒక వరం. నా మనస్సెప్పుడు పరతత్వ చింతనలో ఆసక్తి కలిగి ఉండేలా అనుగ్రహించు. ఇంతకంటే నాకే కోరిక లేదు అన్నాడు శంకరుడు. మర్నాడు ప్రస్తావనలో కాశ్మీర దేశము శారదాపీఠ ప్రసక్తి వచ్చింది. ఆ పీఠం అధిరోహించడానికి తమ గురువుగారే సమర్థులని, దాంతో వారి దిగ్విజయ యాత్ర పూర్తవుతుందని పద్మపాదుడు అన్నాడు. శంకరుడు శిష్యులతో కూడా కాశ్మీరం చేరుకున్నాడు. అక్కడ దక్షిణ ద్వారం గుండా లోపలికి ప్రవేశించబోతుంటే సర్వజ్ఞత లేనివారు ద్వారం తెరవలేరని పండితులు అడ్డుకోగా తన సర్వజ్ఞత నిరూపించుకున్నాడు శంకరాచార్యుడు. తరువాత బదరికారణ్యానికి వెళ్ళాడు. శంకరుని భూలోకాగమన కారణం ముగిసిందని ప్రమదగణాలు సిద్ధులు ప్రార్థించగా శంకరుడు తన లోకానికి వెళ్ళిపోయాడు అని శంకరాచార్య చరిత్రకు మంగళం పాడి ఆనాటి వేళ అతిక్రమించడంతో ఆనాటికి కథ చాలించి ఆనందంగా ఉన్న శిష్యునితో కూడా క్రమముగా అవ్వలి మజిలీ చేరాడు మణిసిద్ధుడు. తర్వాత మజిలీలో మణిసిద్ధుడు శిష్యునికి శంకరాచార్య చరిత్ర అంతా చెప్పి ఇలా అన్నాడు. వత్స, ఆ మహాత్ముని గురించి చెప్పుకునే కథా విశేషాలు కొన్ని ఉన్నాయి. గ్రంథస్థం కాకపోయినప్పటికీ లోకంలో ప్రఖ్యాతంగా చెప్పుకుంటున్నారు. వాటినన్నింటినీ వివరిస్తాను. సావధానమైన మనసుతో విను అంటూ ఇలా చెప్పసాగాడు. కాశీ మజిలీ కథలు 68వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.